చాలామంది అంటుంటారు, మా జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదు అని. అంటే మీ విశ్వాస లోపమే అని చాలా తేలిగ్గా ఇతరులు మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. విశ్వసించాలి, విశ్వాసం ఉంచాలి అని చెప్తుంటారు, కానీ అదేంటో దాన్ని ఎలా కలిగి ఉంటామో చెప్పరు. నమ్మకానికి విశ్వాసానికి ఏం తేడా లేదన్నట్టుగా మాట్లాడతారు. విశ్వాసం అనేది మనలో మొదటిగా దేవుడే మనకిస్తారు. ఆ తర్వాత దాన్ని అంతకంతకు పెంచుకునే పని మనది. విశ్వాసము ఒక ఆత్మఫలము, ఆత్మవరము, దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక భాగం. మన శరీరంలో పుట్టేది నమ్మకం, ఆత్మలో కలిగేది విశ్వాసం. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా పనిచేయాలని తీర్మానం తీసుకుంటామో అప్పుడు మొదటిసారి అది మనకు వరంగా అనుగ్రహించబడుతుంది. ఆ తర్వాత ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకొని మనం వాక్యానుసారంగా జీవించే కొలది అంతకంత విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఎందుకంటే క్రీస్తుని గురించిన మాటకు విధేయత చూపడమే విశ్వాసానికి మూలం. కాబట్టి నమ్మకం దగ్గర ఆగిపోయామా, విశ్వాసులుగా సాగిపోతున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాక్య ప్రకారం జీవించని వారు విశ్వాసుల జాబితాలోకి రారు. నమ్మిన వారి జాబితాలోకి వస్తారేమో కానీ పరలోకం వారిని విశ్వాసులని గుర్తించదు. కాబట్టి యేసుప్రభువు నిజమైన దేవుడు అని దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు.